జయశ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి 4లో 1వ భాగము 21వ లేఖ. ప్రియమైన తండ్రి డాక్టర్ సురేంద్రనాథ దత్త సిల్చార్, మిమ్మల్ని మీ వారందరినీ దర్శించి చరితార్థుడనయ్యే సదవకాశాన్ని జారవిడుచుకున్న నాకు ఈ జన్మయే వృధా అయినదనిపిస్తుంది. దానినలా ఉంచితే నాయనా, నాపై దయాదృష్టి ఉంచటాన్ని మరువకండి. ఈ జాబు ద్వారా నేను తెలియపరచుచున్న అభ్యర్థనను పూజ్యవరులైన స్వామీ దయానంద సరస్వతి చరణాల చెంత నుంచి నా కోసమై కృపాభిక్ష నర్తించటం మరువవద్దు. అంతేకాదు, అక్కడ జరగబోచున్న వైష్ణవ బృందము యొక్క మహామహోత్సవము అయిన తరువాత వారు భుజించగా అటూనిటూ క్రిందపడిన 4 మెతుకులను, ఉచ్చిష్టమును, వారు నడిచిన త్రోవలోని ధూళిని ఈ మారు మీరు వ్రాసే జాబులో పెట్టి పంపటం మరవకండి. వాటిని స్పృశించి అయినా పునీతుడను కావాలనే ఆశతో ఉన్నాను. ఈ విషయాన్ని మరువవద్దు. నా దురదృష్టాన్ని తలుచుకుంటూ ఉంటే మర్మాంతకమైన వేదన అనుభవిస్తున్నాను. అక్కడ చేరిన ప్రేమమయైన మా అమ్మ, సోదరులు ఎంతగా ఆనందించారో వ్రాయండి. నాయనా, పుస్తక పరిశిష్ట గురించి, పాగల్ హరనాథ్ 3వ భాగపు అనుబంధము గురించి మీరు వ్రాసిన విషయం యథార్థమే. అది అచ్చు అయ్యేందుకు పూర్వమే దీనిని గురించి 2 రకాలైన అభిప్రాయములు ఉన్నమాట నిజమే. అయితే వాటిని ఉంచటమే, అచ్చు వేయటమే సరి అయిన పని అని భావించి వాటిని అలా ఉంచటం జరిగింది. దీనిని చూచి అయినను బహిర్ముఖులు అనగా ప్రభునిపై విశ్వాసం లేక ఆయన వైపు చూడని వారు నా నిత్యానందుని చరణములను ఆశ్రయిస్తారు. ప్రస్తుతపు రోజులలో ఈ విధంగా ఏదో ఒక లాభాన్ని చూపకపోతే, ప్రలోభాన్ని పెట్టకపోతే ఉన్నట్లుండి ఊరకనే ఎవ్వరూ నితాయిని స్మరింపరు. అందువలన నా అవమానాన్ని సహించి కూడా దానిని ఉంచటం జరిగింది. నా వంటి బాధితులు దానిని చూచి లాలసతతో, తీవ్రమైన కోరికతోనైనా ముందుకు వస్తారు. ఆ తరువాత వారు హా నితాయ్, హా గౌర్ అంటూ ఒక్క కన్నీటి బొట్టు రాల్చగలిగితే ఆ తరువాత వారు కూడా మీరు చెబుతున్నట్లే పలుకుతారు. నిత్యానందుని ప్రేమ వలలో బద్ధజీవులు చిక్కుకునేటట్లు చేయటానికే ఈ పరిశిష్ట అనుబంధం రూపమైన ప్రలోభం ఉంచబడింది. ఈ ప్రలోభాన్ని చూపించి జీవులను నిత్యానందుని గణంలో చేర్చాలనే కోరికతో నిత్యానందుని కృపాపూరితములైన కార్యములను 4-5 అనుబంధములో చేర్చడమైనది. మరి ఏ ఇతర కారణము లేదు. నాయనా, ఈ లక్ష్యంతో పుస్తకం యొక్క ప్రచార విషయంలో నీవు ప్రయత్నం చేశావంటే అనాయాసంగా ఇంటింట హరినామము విస్తరింపచేసినట్లు, ప్రచారం చేసినట్లు అవుతుంది. ఒక కార్యం ద్వారా ఘనమైన 2 ఫలితాలను పొందగలం. మొదటిది, ప్రధానమైనది ప్రభునామ ప్రచారము. రెండవది పేదవారి పోషణ. ఇలాంటి సదవకాశాన్ని జార విడవటం ఎప్పటికీ ఉచితం కాదని మనవి చేస్తున్నాను. చిన్న ప్రయత్నాలే ఊహాతీతమైన ఫలితాలను సమకూర్చగలవు. కృష్ణుని కృప వలన నేను బాగానే ఉన్నాను, కానీ ఎంతో ఆందోళన కూడా పడుతూ ఉన్నాను. అక్కడి ఆ సుచారు మహాయజ్ఞం విజయవంతంగా పరిసమాప్తి అయిందనే వార్త కోసం
ఎంతో కుతూహలంగా ఉన్నాను. ఇక్కడ ఈ సంవత్సరం ఎంతో చలిగా ఉంది. దారుణమైన ఈ చలికి మిక్కిలి బాధపడుతున్నాము. మాఘమాస ప్రాంతంలో స్వగ్రామానికి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇచ్ఛామయుడు ఏమి చేయనున్నాడో తెలియదు. మీ ప్రియమైన కుమారుడు హర. కుసుమహర కుసుమహర కుసుమహర.